సమస్య పొంచి ఉందో, ఏ శోధన పొంచి ఉందో అవన్నీ కూడా దేవుడు తొలగించాలి. నాకు తెలిసి ఇంచుమించు 10-12 మందికి ప్రతిరోజు దుబాయ్, మస్కట్, ఇంకా కోయిటా ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రతిరోజు ఉదయం 4 గంటల సమయంలో వాక్యాలు పంపిస్తూ ఉన్నాను నేను. చాలా మందికి ఇంచుమించు 3000 మందికి ప్రతిరోజు వాక్యం పంపిస్తున్నాము వాట్సాప్లో. అలాగూ ఆ బిడ్డలు వెంటనే రిప్లై ఇస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇంకా పండుకోలేదని అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, అన్న మా సమయం వేరు, మీ టైము వేరు, మాకు ఇది పని సమయం అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే వారికి రంజాన్ పండుగ ఏదో వచ్చిందంట. రాత్రులు పగలు, పగలే రాత్రి ఏంటంటే పని చేస్తూనే ఉన్నా, పని కొనసాగిస్తూనే ఉన్నా. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఒక చెల్లి ఎక్కువగా ఫోన్ చేసి చాలా ఇబ్బందులకు గురవుతూ వచ్చింది మధ్యకాలంలో. కృపగల దేవుడు ఆ బిడ్డ కొరకై ప్రార్థన చేస్తే దేవుని కృప తోడై ఉండి క్షేమకరంగా మరలా జంగారెడ్డిగూడెం తన సొంత ఇంటికి నడిపించాడు. కారణం ఏంటనంటే దేవుడు ఆ బిడ్డకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి. చెల్లి ఎస్తేరుతో దేవుడు చెబుతున్న మాట ఏంటనంటే, ఇదిగో నీకు ముందుగా నేను నడుస్తానని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే మన ముందు వెళతాడో, దేవుడు ఎప్పుడైతే మన ముందు ఉంటాడో, దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా నడుస్తాడో, అప్పుడు ఎదురవుతున్న ప్రతి శోధనలోను, శ్రమలోను, సమస్యలోను దేవుడు మనకేం చేస్తాడనంటే సహాయము చేస్తాడు. యెహోవా వలననే మనకేం కలుగుతుందనంటే సహాయము కలుగుతుంది ప్రభునందు పిల్లరా. కనుక చెల్లికి చెప్పే మాట ఏంటనంటే, నీవు దేవుని యొక్క నీడలో ఉన్నావు, సంఘము నీకుంది, దైవజనులు నీకున్నారు. కాబట్టి నీవు భయపడకుండా ఏం చేయాలనంటే నీ యాత్రను ముందుకి కొనసాగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను నీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదు అనేటువంటి భక్తుడు మనకు కనబడతాడు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అతని జీవితంలో ప్రభునందు పిల్లరా జీవితం అంతా ఏమైపోయిందనంటే చీకటి అయిపోయింది. చుట్టూ శ్రమలు కనబడుతున్నాయి, చుట్టూ నిందలు కనబడుతున్నాయి, చుట్టూ అవమానాలు కనబడుతున్నాయి. ఈ నిందల మధ్యలో నా జీవితం ఎలాగా, ఈ అవమానాల మధ్యలో నా జీవితం ఎలా నడుస్తుంది? అరే ఏమి ఎదురైపోయిందనంటే 23వ కీర్తనలో చెప్పినట్లుగా గాఢాంధకరమే కనబడుతుంది, గాఢాంధకరం కనిపిస్తుంది. ఎవరికి అనంటే దావీదుకి ప్రభునందు ప్రియులారా. చుట్టూ ఉన్న ప్రజలు శత్రువులైపోయినా, తనతో ఉండేవారు శత్రువులైపోయినా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దావీదు ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో గాఢాంధకారపు లోయలో వెళ్ళే అనుభవం వస్తుంది. ఎందుకనంటే కుటుంబాన్ని బట్టి కన్నీరుంది, బిడ్డలను బట్టి కన్నీరుంది, రాజ్యాన్ని బట్టి కన్నీరుంది, తన బంధువులను బట్టి కన్నీరు కారుస్తున్నాడు. ఎవరు అనంటే దావీదు ప్రభునందు ప్రియులారా. ఎటు చూసినా గాఢాంధకారమే దావీదు జీవితంలో కనబడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి సమయంలో